హలో, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మరొకసారి నమస్తే. యావత్ భారతదేశంలో ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ సుప్రీంకోర్టు వెలుబుచ్చిన అభిప్రాయం పట్ల భారతదేశమైనా ప్రపంచంలో ఎక్కడైనా కూడా అందరికీ ఒక మతం ఉంటుంది. ఆ మతం ఒక జీవన విధానం అని అనుకుంటూ జీవిస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో మెజారిటీ ప్రజలు అనుసరించేది హిందూ మతం. ఈ హిందూ మతం జీవన శైలిలో అందులో భాగంగానే కులం అనే ఒక క్యాన్సర్ క్రిమి వెంటాడుతూ ఉంటుంది. అందులో హెచ్చుతగ్గులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, క్షూద్రులు, అతిక్షూద్రులు. ఈ క్షూద్రులు, అతిక్షూద్రులు అనేవారే భారతదేశానికి సంబంధించినటువంటి మహోన్నతమైన ఉత్పత్తి సంపద, ఉత్పత్తి కాముకులు, ఆహారం ఉత్పత్తి అన్ని రకాలు కూడా వీళ్ళ దగ్గరనే ఉంటాయి. వీళ్ళతోనే దేశం నడుస్తూ ఉంటుంది. కానీ కుల వ్యవస్థలో పై కులం, కింది కులం అనే ఒక గీటురాయి మధ్యన అనుక్షణం అవమానాలు, చీదరింపులు, ఊరి బయట వెలివాడల్లో జీవనం సాగిస్తున్నటువంటి దళితులు ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి ఆనాడు నుంచి సంవత్సరాల కొద్దీ, వేల సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న ఈ వివక్ష, ఈ ఒక అవమానకరమైన పద్ధతి ప్రపంచంలో ఎక్కడ లేనిది, ప్రపంచమంతా వ్యాపించింది. దాన్ని ఇప్పుడిప్పుడే ఈ మధ్య కాలంలోనే కొంత మెరుగున పడుతుందనుకునే దశలో ఇదొక కొత్త రకం వివాదానికి చర్చనీయాంశమైంది. మిత్రులారా, ఈ అనుక్షణం అవమానాల పాలవుతున్నటువంటి దళిత సెక్షన్స్, హిందూ మతంలో మేము ఈ అవమానాలు భరించలేకపోతున్నాం, ఈ అసహ్యకరమైన ప్రవర్తన మాతో చేయించే చెడు పనుల నుంచి దూరం కావాలనుకుంటే మేము మతం మారితే బాగుంటుందేమో అని అందరూ క్రైస్తవ మతంలోకి, కొంతమంది క్రైస్తవంలోకి వెళ్ళిపోయారు, కొంతమంది బుద్ధిస్ట్ స్వీకరించారు, కొంతమంది సిక్కు మతం కూడా స్వీకరించారు. భారతదేశంలో దాదాపు ఒక 4 కోట్ల మంది ప్రజలు క్రైస్తవాన్ని స్వీకరించారు. ఆ క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పటికీ ఆ అంటరానితనంలో ఏమాత్రం మార్పు లేదు. సాంబయ్య పోయి సామ్యులయ్యారు, జానయ్య పోయి జాన్ అయ్యారు, ఇంకా ఇట్లా పేర్లు మార్చుకొని జనంలోకి వెళ్తే అదే అరేతురే అనే శబ్దం తప్ప వేరే లేదు. వారిని ఎక్కడికి ప్రవేశించనీయటం లేదు. ఒకటి దొరికిన అవకాశం ఏంటి అంటే ఈ దేవాలయాలు, అందులో ఏముందో ఏమో తెలియదు. కాకపోతే అందులోనికి రానివ్వని వారిని కొంతమంది ఇష్టం లేక ఆ మతాన్ని స్వీకరించి అక్కడ ఒక గౌరవప్రదమైన స్థానం, ప్రతి ఆదివారం స్నానం చేయటము, గుడ్డలు మార్చుకోవటం, ఉతికిన బట్టలు వేసుకోవడం, ఒక పుస్తకం అందులో ఏముందో వారికి తెలియదు పాపం, అక్కడికి వెళ్ళి ప్రభు ముందర మోకరిల్లటం, ఏదో కోరికలు కోరుకోవడం, రావడం అనేది జరుగుతూ ఉంది. అదొక గౌరవ సూచకంగా భావిస్తున్నారు వాళ్ళు. అది నిజమే. మనం గుళ్ళల్లోకి రానియం, పెళ్లి లోపలికి రానియం, వాళ్ళని దగ్గర రానియకుంటే, ఒక పాపకు జ్వరం వస్తే ఒక దేవుని మొక్కాలంటే మన ఏ అమ్మవారి గుడికి రానియము, ఆంజనేయుని గుడికి రానియము, వెంకటేశ్వర స్వామి గుడిలోకి రానియము అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఎక్కడో ఆపత్తి తేవాలంటే ఏదో ఒక దేవుని వేడుకోవాలనుకుంటే వాళ్ళకు కనిపిస్తున్నది కళ్ళ ముందర ఏమాత్రం అభ్యంతరం లేని ప్రవేశం ఒక క్రైస్తవ మతము, యేసు ప్రభువు కనపడ్డాడు. అది జీర్ణించుకోలేక చేస్తున్న ఒక దుర్మార్గ ప్రవర్తన మన మెజారిటీ ప్రజలది ఉన్నది. అందుకనే సాటి మనిషికి జీవించే హక్కు, తర్వాత తనకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు మన భారత రాజ్యాంగం కల్పించింది. అతను మతం మారిన కులం అనే ఒక క్యాన్సర్ క్రిమి అతను వెంటాడుతూనే ఉంది. ఇంకా ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన, పాస్టర్, ఆంధ్రప్రదేశ్లో మాల కులస్తులు చాలామంది క్రైస్తవం తీసుకున్నారు. వాళ్ళకు పాస్టర్ చెప్తున్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఆధిపత్య కులాల వారు ఆయన నేర్పడము, ఆయన మాట్లాడటము అవన్నీ భరించలేక ఆయన మీద అవమానకరమైన భాష, చీదరింపులు, ఇన్సల్ట్ చేయడము, ఆయన మాటను వెక్కిరించడము, అలాంటివన్నీ కూడా ఆయనను చేసిండు. ఆయన భరించలేక, ఆ తట్టుకోలేక రోజు కుమిలిపోతూ చివరి దశగా పోలీస్ కంప్లైంట్ అనేది పెట్టుకున్నాడు. ఆయన ఓకే, కంప్లైంట్ అయింది, వెళ్ళారు, మాట్లాడారు, అన్నీ జరిగినాయి. ఏది పద్ధతి ప్రకారం జరిగి ఉండదు. కంప్లైంట్ మాత్రం ఇవ్వగలిగండి. ఎఫ్ఐఆర్ చేసి ఉంటారు. ఎఫ్ఐఆర్లో కూడా అన్ని బలహీనమైన సెక్షన్సే పెట్టి ఉంటారు. కానీ SC/ST అట్రాసిటీస్ 1989లో డ్రాప్ చేయబడ్డ చట్టం ఒక పకడ్బందీ చట్టం అది. కాబట్టి ఆ చట్టం పరిధిలోనే ఛార్జ్షీట్ ఫైల్ అయింది. అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులో మీరు మతం మారారు కాబట్టి మీకు ఒక SC/ST అట్రాసిటీస్ అనే కేసు మీకు చెల్లుబాటు కాదు అని తీర్పిస్తే, నాకు ఇక్కడ అన్యాయం జరగలేని సుప్రీంకోర్టుకు వెళ్తే ఆ ఇజ్జతిరిచిన తీర్పు కూడా అదే ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కూడా పై కులాల వారే. అసలు మీరెవరండి అంత ఉన్నత స్థాయిలో ఉండి ఇంత పెద్ద భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి మీకు ఎవరిచ్చారా హక్కు? అంటే ఏది చెప్తే అది వినటమేనా? ఇంకా ఆ పర్టికులర్ కేసులో మీరు ఇది చెల్లదు అని అనవలసింది. కానీ యావత్ దేశానికి వర్తించేలా మతం మారినంత మాత్రాన అతను కులం అట్రాసిటీస్ పెట్టడానికి ఇది లేదు, అతనికి ఉన్న హక్కులను కోల్పోతాడు అనడానికి మీరెవరు? ఎట్లా అంటారు మీరు? అంటే రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తిగా విరుద్ధమైన తీర్పునిచ్చారు మీరు. గత 2 రోజులుగా
మహా ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగ మౌలికమైన ప్రశ్నలు కూడా తీసుకొచ్చాను కదా. నిజంగా నేను హిందువులు పుట్టినందుకు నేను గర్వపడుతూనే ఉన్నా. కానీ నాకు ఒక బాగా చదువుకున్న వ్యక్తిగా ఒక గుళ్ళి పూజ చేయాలనుకుంటున్నా, ఒక పూజారిగా మారాలనుకుంటున్నా. నాకు అర్హత ఉంది, జ్ఞానం ఉంది, చదువుకోగలిగిన. నాకు తెలిసిన ఒక దళిత సోదరుడు ఒక అద్భుతమైన సంస్కృతం మాట్లాడగలుగుతాడు, భాష మాట్లాడగలుగుతాడు, రాయగలుగుతాడు. అతను కూడా ఒక పూజారి కావాలనుకుంటున్నాడు. ఎందుకు కాదు? ఏ ముస్లిం అయినా కూడా ఖాజీ కావచ్చండి మసీదులో. ఎవరైనా కూడా పాస్టర్గా పాత్ర స్వీకరించవచ్చు. ఎవరైనా గురు గ్రంథ్ సాహిబ్లో భజనకు చేయవచ్చు. ఎవరైనా బుద్ధిస్ట్ కావచ్చు, బుద్ధిస్ట్ మాంక్ కావచ్చు. కానీ మన దగ్గరనే ఎందుకు ఉంది అట్లా? ఒక విశాలమైన ఒక వేదికగా మన హిందూ మతాన్ని ఎందుకు మార్చుకోం మనం? దాదాపు 100 కోట్లు ఉంటాం మనం. ప్రపంచంలో చాలా పెద్ద స్థానం మనది. అందుకని ఈ 4 కోట్ల మంది ప్రజలు నా దేశమని గర్వపడతారు తప్ప నేనేదో ఇదని అనుకోడు. బైబిళ్ళు ప్రపంచంలో అత్యధిక స్థాయిలో అమ్ముడుపోయేటివి. 2వది మావోయిస్టు రచనలు అమ్ముడుపోతుంది. 3వది ఖురాన్ పుస్తకాలు అమ్ముడుపోతాయి. మనం 4వ స్థానంలో కూడా మన మహాభారత పుస్తకాన్ని గర్వంగా చూద్దామంటే అమ్ముతారు. అది అమ్మకూడదు. అది మనం అందరికి ఇవ్వగలగాలి. కోటీశ్వరులు ఉన్న మన దగ్గర వందల వేల లక్షల కోట్ల డబ్బు దాచుకొని ఉన్నారు. అందరు ఇందులో ఆకర్షించాలంటే ప్రతి దళితుడి ఇంట్లో రామాయణం ఉండాలి, మహాభారతం ఉండాలి, భగవద్గీత ఉండాలి, అన్నీ ఉండాలి. అది ఉండనియరు మీరు. అలాంటప్పుడు మనం ఎందుకు ఇష్టపడతాం? నిజంగా హిందూ ప్రేమికులుగా ముందుకు వస్తున్న వ్యక్తులు అంటే వాళ్ళను ఏమీ అనటం లేదు. కింది స్థాయి కార్యకర్తలు, ఒక కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలను అందరినీ అన్నిట్లలో ప్రవేశం మీరు మనస్ఫూర్తిగా ఎందుకు తీసుకుపోరు? ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ సోదరులకు మనస్ఫూర్తిగా నివేదించేది ఏంటంటే, మీరు గ్రామాలలో ఉన్న ప్రతి దళితుడిని మన ఆంజనేయ స్వామి గుడిలోకి తీసుకెళ్ళండి. మనమంతా ఒక్కటే అనండి. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ని ప్రోత్సహించండి. బాల్య వివాహాలను రద్దు చేయండి. ప్రతి వాళ్ళు చదువుకునేలా ప్రోత్సహించండి. జ్ఞాన సంపద పెంచే ప్రయత్నం చేయండి. బయట మతాలకు ఎందుకు పోతారండి? మన వాళ్ళు మనకే చాలు. ఇవాళ ఉన్న ముస్లిం సమాజం అంతా, భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై నేషన్ అంటాడు. నా భారతదేశం పట్ల నాకున్న ప్రేమ. బయట దేశాలు పోయినా కూడా తిరిగి భారతదేశాన్ని ప్రేమిస్తారు. ఎందుకంటే ఇక్కడి నుంచి పుట్టి ఇక్కడే మూలాలు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళని గుళ్ళోకి రానియలేదు, బళ్ళోకి రానియలేదు. అక్కడ ఏదో దొరుకుతుంది, కొంచెం గౌరవం ఉందని మారిన వాళ్ళే తప్ప ఎవరు కూడా స్వతహా ముస్లిమ్స్ కారు. ఇక్కడ ముందుగా కన్వర్ట్ అయింది యూపీ ముస్లిమ్సే. యూపీ బ్రాహ్మణులు ముస్లిం కన్వర్ట్ అయ్యారు. తదనంతరం నార్త్ ఇండియాలో ఉన్న చాలామంది కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సౌత్ ఇండియాలో చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు. కాబట్టి అంతా ఒక వాళ్ళకున్న సంస్కృతి వచ్చు, అన్ని భాషలు వచ్చు, వాళ్ళకు విపరీతమైన కవిత్వాలు చెప్పగలరు. కానీ మనం ఎందుకు దళితులు అదల్లి ఉన్నారు. అయినా ఇన్ని సమానతలు ఉన్న తర్వాత ఇంకా మీరు వివక్ష ఎట్లా చూపిస్తారు? కాదు, అది కుదరదు. పై కులాల వాళ్ళందరూ కూడా కన్వర్ట్ అయ్యారు. కన్వర్ట్ కావడానికి క్రిస్టియన్ మిషనరీసు మీరు ప్రోత్సహించండి. మీ హిందూ మతంలో కుల వ్యవస్థ ఇబ్బంది పెడుతుంది కాబట్టి క్రైస్తవం స్వీకరిస్తే కొంచెం ఆత్మగౌరవంతో బతుకుతారని చెప్పి క్రిస్టియన్ మిషనరీస్ స్వార్థంతో చేయలేవారు. వాళ్ళు కొంత డబ్బు కూడా ఇచ్చారు. అది ఎవరికి అందింది? పై కులాల వారికి అందింది. బ్రాహ్మణులు కన్వర్ట్ అయ్యారు, వైశ్యులు కన్వర్ట్ అయ్యారు, క్షూద్రుల్లో రిచ్ కాస్ట్ అయినటువంటి కమ్మలు వెలమలు వీళ్ళు కూడా కన్వర్ట్ అయ్యారు. వాళ్ళు కన్వర్ట్ అయ్యే వాళ్ళు పాస్టర్స్ అయ్యారు. వీళ్ళని ప్రోత్సహించారు కింది కులాల వాళ్ళు. వాళ్ళకి జనం కావాలి కాబట్టి డబ్బు పొందింది వాళ్ళు, చెడ్డ పేరు వచ్చింది వీళ్ళకు. కన్వర్ట్ ఎందుకు అవుతారు అంటే పైనుంచి డబ్బు వస్తుంది, వీళ్ళకి డబ్బు కావాలి, కులం కావాలి, కుల ధృవీకరణ కావాలి, అట్రాసిటీస్ కావాలనేది ఒక చెడ్డ పేరుతో ఇది చేశారు. అందుకని మందకృష్ణ చర్చ ఆహ్వానించదగ్గది. దేశ ప్రజలందరూ కూడా చర్చించాలి. ఆయన అన్నారని కాదు, వాస్తవంగా మనం కూడా ఆలోచించాలి. మనమంతా భారతీయ పౌరులం. గ్రామాలలో, గ్రామీణ జీవితంలో ప్రతి నిమిషం వాళ్ళు ఎదుర్కొంటున్న అపనిందలు, వెలివేతలు, దూషణలు, అత్యాచారాలు, ఇవన్నీ అన్నిటికంటే పూర్తిగా అసభ్యకరమైంది అంటరానితనం. గ్రామాలలో ఉండే మురికిని అన్ని ఎత్తి హైదరాబాద్లో కూడా చెత్త మోసే వాళ్ళు కూడా వాళ్ళని దూరం పెడదామా? నిజంగానే హిందువులమైతే మిత్రులందరూ కూడా ఇది మన హిందూ మతాన్ని కాపాడాలి అనుకుంటే ఎవరిని ఏ మతం నీకు పోనీయద్దు అంటే అందరి దేవుళ్లను అందరం ఆదరించేలా, అందరికీ అన్ని రకాల ప్రవేశించేలా, అన్ని రకాల పూజలు అందరూ చేసేలా మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత మనకుంది. కాకపోతే మరి సుప్రీంకోర్టు ఆర్డర్ను పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘనగా నేనైతే అనుకుంటున్నా. ప్రజాస్వామ్య విరుద్ధమైన తీర్పుగా భావిస్తున్నా. భారతదేశ ప్రజలందరూ కూడా ఆ తీర్పును పక్కన పెట్టి ఒక చర్చనీయాంశంగా తీర్పు సరైంది కాదు అని మనం ప్రజలకు చెప్పగలగాలి. అప్పుడు మనం అందరం కూడా మెజారిటీ ప్రజలుగా ఉన్నమందరం మనం అన్ని రకాల మతాలను గౌరవించిన వాళ్ళమవుతాం. ప్రజలందరినీ కూడా మన హృదయంలో చేర్చుకున్న వాళ్ళం అవుతామని చెప్తూ ఈ వీడియో చూస్తారని, షేర్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.